కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గతం నుండి కూడా మున్సిపల్ వర్కర్లకు సంబంధించుకున్నటువంటి ఆప్కాస్ను కూడా రద్దు చేస్తామంటూ నిర్ణయం తీసుకుంటున్నారు. దీనిపై కూడా ఏలూరు నగరపాలక సంస్థ వద్ద కూడా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులకు ఆందోళన బాటపెట్టారు. ఇటువంటి వారు వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? అసలు ప్రధానమైన డిమాండ్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికులు ఏదో అందలాలు ఎక్కించదని అనుకున్నాం. ఇంజనీరింగ్ కార్మికులకి జీతాలు పెరగల, జీతాలు పెరుగుతాయని చూసాం. పర్మనెంట్ వాళ్ళకి డిఏ బకాయిలు, సరెండర్ లీవులు బకాయిలు, అట్లాగే జీపీఎఫ్ అకౌంట్లు ఓపెన్ చేస్తారనుకున్నాం. పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అయిపోయాయి. సంక్షేమ పథకాలు పునరుద్ధరించి ఈ కార్మికులు చేసే శ్రమని విషవాయువుల మధ్య పనిచేసే పని అపాయకరమైంది, ప్రమాదకరమైంది, శాశ్వత స్వభావం కలిగింది. పర్మనెంట్ వాళ్ళు, కాంట్రాక్ట్ వాళ్ళు చేయాల్సిన పని తుమ్మితే ఊడిపోయే లాంటి ముక్కుతో అట్లాంటి ఉద్యోగాలు ఇచ్చి పని చేపిస్తున్నారు. ఇటువంటి వాళ్ళని పర్మనెంట్ చేస్తుందేమో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుకుంటే పర్మనెంట్ వదిలేసి పెనం మీద ఉన్న వాళ్ళని పై మీదకి నెట్టే పని చేస్తున్నారు. ఇప్పుడు దాకా ఆప్కాసులో ప్రతి నెల 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి. జీతాల్లో కోతలు లేవు. లోకల్గా ఉండేటువంటి ఇదివరకు గతంలో ఉండేటువంటి కాంట్రాక్టర్లు బెడదలేదు, దళారీలు బెడదలేదు, గొడవలేదు. దళారీలే వడ్డీలకు ఇచ్చి దోసు తినేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పిఎఫ్ డబ్బులు, ఈఎస్ఐ డబ్బులు గ్యారంటీగా వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇటువంటి గ్యారంటీని, భరోసాని లేకుండా చేసి మరలా పాత పద్ధతుల్లో ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వాలనేటువంటి కసరత్తు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అట్లాంటి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడం అంటే మళ్ళీ కార్మికుల్ని కట్టుబానిసలుగా మార్చడం. ఇటువంటి కట్టుబానిసలుగా మార్చేటువంటి పద్ధతిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆందోళన పోరాటాలు ఇప్పటికే జరుగుతున్నాయి. ప్రభుత్వాన్ని మేము ఒకటి అడుగుతున్నాం, ఆప్కాస్ వద్దు, ప్రైవేట్ ఏజెన్సీలు వద్దు. మాకు కావాల్సింది మా ఉద్యోగాలు పర్మనెంట్, మేము చేసే పని గుర్తించండి. అట్లాగే గత 17 రోజులప్పుడు ఇంజనీరింగ్ కార్మికులు జీతాలు పెంచుతామని చెప్పి గవర్నమెంట్ ఆ రోజు ఒప్పందం చేసింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 ఏళ్ళకి 75,000 ఇస్తా ఉన్నారు. అదనంగా ఉంటే ఏడాదికి 2,000 కలుపుతా ఉన్నారు. మట్టి ఖర్చులు 15,000 నుంచి 20,000కి పెంచుతా ఉన్నారు. ఎక్స్గ్రేషియో 5 లక్షల నుంచి 7 లక్షలకి ఇస్తా ఉన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉన్నారు. ఆ రోజు ప్రభుత్వం ఒప్పందం చేసింది, అగ్రిమెంట్ రాసింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చింది, అవన్నీ మూలపడేశారు. వాటన్నిటిని తిరిగి జీవోలు జారీ చేసి కార్మికులకు న్యాయం చేయాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో కార్మికులందరూ ప్రభుత్వం మీద ఏ పోరాటానికైనా సిద్ధమవుతారని, అవసరమైతే సమస్యల పరిష్కారానికి నిరవధిక సమ్మెకి వెళ్ళటానికి కూడా వెనకాడేది లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. చెప్పండి, ఇప్పటికే వస్తే సంక్షేమ పథకాలకు సంబంధించి అందుబాటులో లేవు. అలాంటి తరుణంలో ఇప్పుడు ఉద్యోగాలకు సంబంధించి కూడా చేసే ఉద్యోగాలకు భరోసా లేకపోవడం ఏం చూస్తారు? ప్రభుత్వ ఆలోచన అనేది చాలా అన్యాయం, దుర్మార్గం. మరి ఈ రోజున కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనేది ఈరోజు ప్రభుత్వం ఎలాంటి హక్కులు లేకుండా చేయడం కోసం ఈ యొక్క అవుట్సోర్సింగ్ విధానాన్ని కొనసాగిస్తూ ఉంది. మరి అలాంటి సందర్భాల్లో కనీసం సంక్షేమ పథకాలైనా సరే అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఒకవైపు ఏమో ఉద్యోగం పర్మనెంట్ కాదు, స్కేల్ లేదు, డిఏ లేదు, హెచ్ఆర్ఏ లేదు, ఇంక్రిమెంట్లు లేవు, రిటైర్మెంట్ బెనిఫిట్ లేవు. మరి గుండు గుట్టగా ఏదో మొత్తానికే జీతం ఇస్తూ ఈరోజు మీరు ప్రభుత్వ ఉద్యోగులు అనే పేరుతోటి మరి అమ్మఒడి కానీ, పెన్షన్ కానీ, ఇల్లు కానీ ఇట్లాంటిది కనీసంగా పేద ప్రజానికానికి ఇచ్చే సౌకర్యాలు కూడా అమలు చేయకపోవడం అనేది చాలా దారుణం, అన్యాయం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం మరి ఇలాంటి ఆలోచన విరమించుకోవాలి. కాస్త కూస్తో ఉపయోగపడే ఆప్కాస్ అనేది కొనసాగించాలి, పర్మనెంట్ చేయాలి. సంక్షేమ పథకాలు, సమ్మెకాల ఒప్పందాలు అమలు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం మరి చాలా మున్సిపల్ కార్మికులు అంటే చాలా అట్టడుగు స్థాయి కార్మికులు, దళితులు 190% మంది, ఎస్సీ ఎస్టీలు, మైనార్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. మరి 190%గా దళితులు, మాలా మాదిగా రెల్లి కులస్తులే ఈ యొక్క వృత్తులు చేస్తూ ఉన్నారు. ఇందులో మున్సిపల్ కార్మికులు ఎక్కువ భాగం ఉన్నారు. మరి అలాంటి దళిత ఉద్ధరణ అని చెప్పేసి దళితుల కోసం మా ప్రభుత్వం ఉందని చెప్తూ ఈరోజు అలాంటి దళితుల్ని మోసం చేసే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. 190%గా ఉన్న మున్సిపల్ కార్మికుల్ని, దళితుల్ని ఈరోజు ప్రభుత్వం విస్మరించడం అంటే, వీళ్ళకి అన్యాయం చేయడం అంటే దళిత జాతికి ద్రోహం చేసినట్టు. అందువల్ల ఈ ప్రభుత్వం ఆలోచన మరి మార్చుకోవాలి. దళితులకు అన్యాయం చేసే ఆలోచనలు పునరాలోచన చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇప్పటికే మా రాష్ట్ర కార్యదర్శి గారు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా యొక్క మున్సిపల్ వర్కర్స్ కమిటీ ఇటీవలనే 21వ తేదీన విజయవాడలో సమావేశమైంది. ప్రభుత్వం కనుక తన ఆలోచన విరమించుకోకపోతే ఈ యొక్క ఆప్కాస్ రద్దు ఆలోచన కానీ, అలాగే పర్మిట్ చేయకుండా ఉండడం కానీ,
సమ్మెకాలపు ఒప్పందాలు అమలు చేయకపోతే ఇప్పటికే దశల వారి ఆందోళన చేపట్టాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. మరి ఈ నెల 10వ తేదీన మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారిని ఈ యొక్క డిమాండ్స్ మీద మా యొక్క రాష్ట్ర వ్యాప్తంగా జనాన్ని సమీకరించి కార్మికులు సమీకరించి మున్సిపల్ మినిస్టర్ గారిని కలవాలనుకుంటున్నాం. ప్రభుత్వం స్పందన కనుక సరిగా లేకపోతే నిరవధిక ఆందోళన కూడా చేపట్టి పనులు నిలుపుదల చేసి రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మె కూడా చేపట్టడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆబ్కాస్ విధానం ఉందో ఆ ఆబ్కాస్ విధానాన్ని కూడా రద్దు చేస్తూ కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి గుత్తేదారులకు ఇచ్చేందుకు ప్రభుత్వం కూడా కుట్రలు చేస్తుంది. దీని ద్వారా కూడా కార్మికులు కూడా నష్టపోతారని చెప్పి వీరు కూడా స్పష్టం చేస్తున్నారు. మరోవైపు తాము మళ్ళా కోరుకునేది ఒకటి ఆబ్కాస్ను కొనసాగించాలి, మరోవైపు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి వీరు కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, ఏలూరు.